నేను చెప్తాను. కేంద్ర ప్రభుత్వం తాలూకా నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. దేంట్లో? రెవెన్యూస్ లో, జిఎస్టీ కానీ వసూలులో కానీ ఓన్ రెవెన్యూస్ లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. నేను చెప్పింది కొత్త చెప్పండి. ఇదే కాదు, కాగ్ రిపోర్ట్ అది ఎక్కడ ప్రింట్ అయిందో చూద్దాం. మీరేదో రెవెన్యూ తగ్గిపోయింది అని అన్నారు. రెండు ఎగ్జాంపుల్. గతంలో కన్నా రెవెన్యూ 24% ఎక్సైజ్ లో పెరిగింది, 33% మైనింగ్ లో పెరిగింది. ఎందుకు పెరిగింది? రాత్రికి రాత్రి ఏమన్నా మైనింగ్ పెరిగిందా, లేకపోతే తాగే వాళ్ళు పెరిగారా? ఆ డబ్బులు పక్కకు పోయేది మానేసి ఖజానాలోకి రావడం మొదలైంది. ఎక్కడ తగ్గింది? అందుకే ఆ పేపర్ అయితే చైర్మన్ గారి ద్వారా మాకు పంపించండి. నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? మీ ద్వారా ఆయన మిషన్కి ఆ కాగు దయచేసి చూసుకోండి. ద సో కాల్డ్ కాగ్ రిపోర్ట్స్, సిఏజీ ఆఫీస్ మొత్తం లింక్ ఇచ్చాము, మీరు చదువుకోండి అని. ప్రజలకు చూపించేదేమో ఇట్లా 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 ఊపి చూపించారు సార్ ఈ పేపర్. ఇది ఎవరు రెడీ చేశారు సార్? పాపం ఆ సాక్షి రిపోర్టర్ల మెడ మీద కత్తి పెడుతున్నారు సార్. నిజాలు లేని వండి వార్చమంటున్నారు. వండి వార్చే ప్రయత్నంలో ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. మానేయండి, కొంచెం టైం పెట్టండి, స్టడీ చేయండి, 1కి 10 సార్లు ఓపికగా కూర్చోండి.